హలో గాయ్స్, హలో 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 వెల్కమ్ బ్యాక్ టు ఖేరాన్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎవరైనా వీడియో కింద పార్ట్ 2 అని కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియో దింపుతా అని చెప్పాను కదా. ఇప్పుడు పార్ట్ 2. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కూడా కొన్ని చీప్ చిల్లర్ లత్కోర్ క్వశ్చన్స్ అడిగిన రిపోర్టర్స్ని వాళ్ళ గురించి మాట్లాడుకోబోతుంది. సో లాస్ట్ వీడియో మనది తాతతోనే ఎండ్ అయింది కదా, ఈ వీడియో తాతతోనే స్టార్ట్ చేద్దాం. ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. ఓకే, ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి సార్, అలా ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలంటాలు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అని కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే బుర్రందా తాత అసలు? అంటే సినిమా స్కేల్ పెద్దది ఉంటే హీరో కూడా పెద్దోడు అయి ఉండాలి అని రాజ్యాంగం నేను రాస్తుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? ఒక చిన్న హీరో తన టాలెంట్ని చూపించుకోవడానికి ఒక కంటెంట్ని కొత్త కంటెంట్ని తీసుకొని వస్తే దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు దాంట్లో పొక్కలెత్తుకుతావేంట్రా? అయినా ఇంత చెప్పినాక కూడా ఈ తాత అస్సలు మారలేదు. నందమూరి వంశంలోని అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. అనుమతి మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను సార్. నేను అడుగుతుంది అందరి కాదు కదా, అందరి అనుమతి. అందరిలో ఎన్టీఆర్ కళ్యాణ్ అందరి అనుమతి ఒక నిమిషం అండి. సురేష్ అని ఆగండి అన్న. మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతాను. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసు. ఒక నిమిషం కాదు కాదు, మీరు లిస్టు రాసుకురండి. ఆగండి, వినండి మాట. అడిగారా? నేను అడుగుతున్నా. అడిగాను లేదని చెప్తే చెప్పాలా? చెప్పక్కర్లేదా? సంతకం పెడతా. ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కానీ 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా? అయినా ఎవరి పర్మిషన్ తీసుకుంటే నీకెందుకు తాత? కరెక్టే చెప్పాడు కదా వీడియోలో. నేను ఆయన పొద్దుగా లేచిన నుంచి ఈవినింగ్ వరకు 1,00,000 పనులు చేస్తాడు, 1,00,000 మందితో మాట్లాడతాడు. ఇవన్నీ నీకు చెప్పుకుంటా అన్నీ నీకు ఒక టు డూ లిస్ట్ ఇవ్వాలా? లాస్ట్ వీడియోలో ఒక అక్క గురించి మనం మాట్లాడుకున్నాం చూసావా, అదే అక్క గురించి మళ్ళీ మాట్లాడదాం. యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే 0 సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి. ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ లేదు, సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరి వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరి వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్. ఇప్పుడు ఆమె వెయిట్ గురించి నీకు ఎందుకు అక్క? అంటే నీకు సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి రాదా? అంటే ట్రెండింగ్లో ఉన్న గాసిప్స్, ఈ రూమర్స్ అడగడానికి వస్తుందా? ఇక్కడ జోక్ ఏంటంటే అప్పుడప్పుడు అక్క కూడా కామెడీలు చేస్తూ ఉంటుంది. 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలో కడతాను. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు. బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడతారంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటర్ ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సేస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సేస్, ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీ లెవెల్ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి, లవ్కి, ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాను. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ గారు, ఆ టీజర్ లో గ్లిమ్స్ పక్కన పెడితే కనుక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? అక్కడ నరేష్ గారు బూతులు ఎందుకు వాడారో అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మీరు ఏమన్నారు? మళ్ళీ లేడీస్ ముందు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అని అంటున్నారు కదా. మరి మీరే ఒక లేడీని అంతమంది ముందు కమిట్మెంట్ గురించి అడిగిన క్వశ్చన్, దాని గురించి మీరేమంటారు? చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ క్లిప్ ప్లే చేస్తా, చూడండి. సారీ ప్లీజ్, దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది ప్లీజ్. ఓకే, ఇటు ఒకసారి
ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. అరే అసలు మీరు ఏం చేస్తున్నారు అక్కడ? కొద్దిసేపు నాకు అది ప్రెస్ మీటో లేకపోతే పర్సనల్ అబ్యూస్ అర్థం కాలేదు. చికెన్ ముక్క కోసం కుక్కలు ఎగబడినట్టు ఎగబడ్డారు కదా వాడి మీద. అయినా ఇప్పుడు ఆయన పర్సనల్ టాపిక్ అంత ఎంటర్టైనింగ్ ఉందా మీకు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. నా పర్సనల్ గురించి అడగొద్దు, సినిమా గురించి మాట్లాడండి, నేను దాని గురించి ఆన్సర్ చేయలేను, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను చాలా చెప్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పిండు అక్కడ. అయినా కూడా వదలలేదు నాకు. అండ్ మీరు మీలో ఒక జర్నలిస్ట్ ఒక ఆమె మాట్లాడింది అందులో. వన్ సెకండ్, లెట్ మీ టాక్ రాజ్. యూ కాంట్ టెల్ దట్ వి ఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. ఇప్పుడు ఆయన ఇష్యూ పైన మీకు ఏమైనా వచ్చిందా? పబ్లిక్ ఏమైనా యూజ్ ఉందా దాని గురించి ఆయన ఇంత ర్యాంట్ వేసిర్రో కొద్దిసేపు. లిటరల్లీ అక్కడ రాస్తారు ఎట్లాంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో, ఆయన వాయిస్ షేక్ అవుతుంది, లిటరల్గా తెలుస్తుంది. అది చూసి కూడా మీరు ఇలాంటి ఎట్లా అడగాలనిపిస్తుందిరా మీకు? కాంట్రవర్సీ గురించి ఎంతకైనా దిగజారుతారా మీరు? చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఒకడు ఉన్నాడు అయ్యా సురేష్ కొండేటి అని, వీడి గురించి మాట్లాడాలంటే కూడా చిరాకు వస్తుంది నాకు అసలు. ఫస్ట్ చూస్తూనే కొట్టబోతుంది నిన్ను. క్లిప్స్ ప్లే చేస్తా, ఆయన కాంట్రవర్సీ క్లిప్స్ ప్లే చేస్తా, చూడండి మీకే అనిపిస్తుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్ గా ఉన్న ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? సినిమాల్లో లవ్ లో సక్సెస్ఫుల్ హీరో మీరు, రియల్ గా లవ్ లో సక్సెస్ఫుల్ హీరో కాదు మీరు. సో అది ఎప్పుడైనా మీరు ఏమన్నా అనుకున్నారా? ఎవరైనా సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు? సినిమా క్వశ్చన్స్కి అంటే క్వశ్చన్స్ ఏం అడుగుతారు? సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, అండ్ మీరు యాక్షన్ సీక్వెన్స్కి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, స్టోరీలో కొత్తదనం ఏముంది, అసలు ఏం పాయింట్ మీరు చెప్పాలనుకుంటున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎవడైనా. కానీ వీడు దాని గురించి తప్ప పర్సనల్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు. లైక్ మీ బాడీ మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, మీకు రొమాన్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, అంటే రొమాన్స్ సీన్స్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు. ఇందుకేనేమో నేను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసి దిగారు. కాయిన్కి 2 sides ఉన్నట్టే ఈ రిపోర్టర్స్లో జర్నలిస్ట్లో కూడా కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అందులో ప్రేమ గారు ఒకరు. ఈమె ఇంటర్వ్యూస్ చూసిన ప్రతిసారి నాకు చాలా ముచ్చటేస్తుంది. ఆమె అడిగే క్వశ్చన్స్ కానీ ఎంత జోవియల్గా, ఎంత చాలా సింపుల్గా అందరితోటి మంచిగా మింగిల్ అయ్యి సినిమాకి రిలేటెడ్ క్వశ్చన్స్ తప్ప ఇంకొక క్వశ్చన్ అడగదు పర్సనల్గా. ఈ ప్రేమ గారు ఇంకా చాలామంది మంచి రిపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా అంటే సినిమా పైన ఒక ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ ఒక ట్రూ లవ్ అనేది ఉంటుంది సినిమా పైన. అండ్ వాళ్ళు దాన్ని లిటరల్గా అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేగాని మీ లెక్క మంచి కంటెంట్ ఉన్న సినిమా పైన కూడా కాంట్రవర్సీలు చేయరు. వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఎలా అనిపించింది అండ్ మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో గుద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.